హాయ్ అండి. నెల్లూరు వారి స్పెషల్ వడల పులుసు కూర ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే పచ్చనిపప్పుని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చనిపప్పు బాగా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోనే మీ రుచికి తగ్గట్టుగానే అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవి వేసుకోవాలి. నేనైతే కొంచెం ఘాటు తక్కువగా తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువగా వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత చూసుకొని మీరు వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకునేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసేసి పక్కన పెట్టండి. అది కాగుతూ ఉంటుంది. అంతలోపు ఈ పిండిని అనేది మనం కలిపేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును చూడండి. మేము ముందే వేసాను కాబట్టి ఇంక మళ్ళీ వేయలేదు. ఇలా చేతితోటి మెత్తగా గుండ్రంగా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి, పైకేమో రెడ్డిష్ కలర్లో ఉంటాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అలా కాకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కనుక లోపల పచ్చిపిండి అనేది ఏమీ ఉండదు, పైకి కూడా బాగా ఉడికినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత అవన్నిటినీ కొంచెం బ్రౌన్ కలర్లో అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మరి కర్రీ వండేదానికోసమని మరి వేరే బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు టమాటా ఒకటి వేసాను. చిన్నవైతే కనుక ఒక 2 టమాటాలు 2-3 టమాటాలు వేసుకోండి. ఈ టమాటా కూడా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అనేది కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాలి, నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. ఇవంతా బాగా ఫ్రై అయితేనే కనుక కూర గ్రేవీ అనేది వస్తుంది, బాగా బాగుంటుంది, రుచి టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లోకి మసాలా యాడ్ చేయడం కోసము ధనియాలు, అల్లము, ఎండు కొబ్బరి, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 వెల్లుల్లిపాయలు వేసాను. మీరు కొంచెం ఘాటు ఎక్కువగా తింటాను అనుకుంటే చెక్క, మొగ్గ అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇవన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసి వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని అనేది దీంట్లో ఈ కూర ముద్దలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అనేది తీసుకొని ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం మీరు ఎంత తినగలిగితే అంత చూసుకొని వేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని పులుసు అనేది బాగా మరిగిన తర్వాత ఇలా ముందుగా మనం చేసి పెట్టుకున్న వడలు అనేవి ఆ పులుసులో వేసుకోవాలి. పులుసులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం మరిగేదాకా ఉంచుకోవాలి. మరీ బాగా చిక్కపడేదాకా ఉంచుకోవద్దండి. మరీ చిక్కపడిపోయిందంటే వడలు అనేవి బాగా పీల్చేసుకుంటాయి. తర్వాత అన్నంలో కలుపుకొని తినేదానికి కొంచెం మనకు గ్రేవీ అనేది ఏమి ఉండదు. సో కొంచెం పలచగా ఉన్నప్పుడే తీసి ఉంచేయండి. ఇది తర్వాత లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వడల పులుసు రెడీ. ఇది నెల్లూరులో చాలా అంటే చాలా ఫేమస్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.